స్తుతి స్తోత్రము తండ్రి దేవా 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 తండ్రి దేవా తండ్రి దేవా తండ్రి దేవా తండ్రి దేవా తండ్రి దేవా యేసు రాజా స్తుతి స్తోత్రము 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 యేసు రాజా యేసు రాజా యేసు రాజా యేసు రాజా యేసు రాజా యేసు రాజా దేవా 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 స్తుతి స్తోత్రము పావనాత్మా 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 దేవా 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 హల్లెలూయా స్తుతి స్తోత్రము 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 హల్లెలూయా 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 స్తుతి స్తోత్రము హల్లెలూయా స్తుతి స్తోత్రము హల్లెలూయా స్తుతి స్తోత్రము హల్లెలూయా స్తుతి స్తోత్రము అందరూ కలిసి హల్లెలూయా స్తుతి స్తోత్రము హల్లెలూయా స్తుతి స్తోత్రము హల్లెలూయా స్తుతి స్తోత్రము హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తుతించు అందరు చేతుల పైకి లేపి హల్లెలూయా 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 ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మరొక రోజు మనకు ప్రసాదించి ఉన్నాడు. తన సన్నిధికి మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు. భారముచే అలసి సొలసి ఉన్న నా బిడ్డలారా, మీరు నా యొద్దకు రండి, నేను విశ్రాంతి వసగదను అని ఆయన మనల్ని పిలుస్తూ ఉన్నాడు. నా కాడి సులువైనది, నా బరువు తేలిక అయినది అని చెప్పి మనందరి దైనందిన వ్యక్తిగత కుటుంబ భారమును బరువును ఆయన పాదాల చెంత దించమని ఆహ్వానిస్తూ ఉన్నాడు. పరిశుద్ధమైన వాక్యము ద్వారా దేవుడు మీతో మాట్లాడాలని, మీ శరీర మనస్సు ఆత్మలను ఆ భగవంతుని పాదాల చెంత కానుకగా సమర్పించండి. నీ భార్యని, నీ భర్తను, నీ అమ్మను, మీ నాన్నను, నీ అత్తమ్మను, మామయ్యను, మీ పిల్లలను, మీ కుటుంబ సభ్యులను, రక్త సంబంధికులను ఈ ఆరాధనలో సమర్పించండి. ప్రభు నమ్మదగిన వాడు, చవిచూచి చూడు, ప్రభు ఎంత మంచివాడు అని వాక్యం పలుకుతూ ఉండగా ఈరోజు ఆయన సన్నిధిని అనుభవించటానికి, ఆయన వాక్యములో ఉన్న మాధుర్యాన్ని రుచి చూడటానికి, ఆయన స్వరమును ఆలగించటానికి మనల్ని మనము సిద్ధపరచుకుందాం. సకల దూతలారా, పునీతులారా, మా కొరకు విజ్ఞాపన ప్రార్థన చేయండి. అమ్మా మరియ తల్లి, యేసుక్రీస్తు ఒక మాత, మా కొరకే ప్రార్థించని విడుకుంటున్నాం. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఎప్పుడునూ మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ శుక్రవారం దివ్య సప్రసాద ఆరాధనలో పరిశుద్ధమైన దివ్య బలి పూజలో పాల్గొనడానికి చాలా సంతోషముతో మీ అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. శుక్రవారము యేసుక్రీస్తు పరిశుద్ధ త్రిహృదయానికి అంకితం చేయబడినటువంటి రోజు కనుక ఈ ఛానల్లో ప్రతి శుక్రవారం నాడు మనము మన కుటుంబాలను యేసుక్రీస్తు త్రిహృదయానికి ప్రతిష్ఠిస్తూ దేవుని వాక్యాన్ని మనము ఆలగిస్తూ ఆ త్రిహృదయ భక్తిలో మనము ఎదగటానికి, బలపడటానికి మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం దేవుని కృప వలన. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, మనం ఈరోజు కాసేపు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించి మనము కుటుంబ ప్రతిష్టలో మనం ప్రవేశించబోతూ ఉన్నాం. మనము సాధారణంగా ఒక షాపింగ్ చేయటానికి బయటికి వెళ్ళినా, కూరగాయలు కొనటానికి మార్కెట్కి వెళ్ళినా, వ్యక్తిగతమైన కానీ కుటుంబపరమైనటువంటి ఏ అవసరాల కోసమో ఏమైనా కొనుక్కోవటానికి బయటికి వెళ్ళినా, ఏం కొనుక్కుంటున్నామో ఆ వస్తువు మంచిదా కాదా అని మనం దానికి క్వాలిటీని చెక్ చేసుకుంటాం, గుణము మనం చెక్ చేసుకుంటాం. మంచిది మాత్రమే మనము వెల ఇచ్చి కొనుక్కుంటాం.
మంచిది కానిది ఎవరికి అవసరము లేదు. ప్రియబిడ్డలారా, నేను పెట్టే డబ్బుకి, నేను ఖర్చు పెట్టే ధనానికి తగినటువంటి మంచి వస్తువులు ప్రతి ఒక్కరికి కావాలి. ప్రియబిడ్డలారా, ఇదే మన ఉద్దేశం. కేవలము నామమాత్రమైన నశించిపోతున్న వస్తువుల మీదనే మనకి ఇంత శ్రద్ధ ఉంటే, ఇంత సీరియస్నెస్ మనకుంటే, ఇంత జాగ్రత్త మనకుంటే, ప్రియబిడ్డలారా, శాశ్వతమైన జీవితానికి పిలువబడిన ఒక వ్యక్తి మీద సృష్టికర్త అయిన దేవునికి ఎంత శ్రద్ధ ఉంది. ఆయన ఎంతగా మనల్ని పరీక్షిస్తాడు, ఎంతగా మనల్ని టెస్ట్ చేస్తాడు. మనకున్నటువంటి గుణాన్ని, మనకున్నటువంటి స్వభావాన్ని, మనకున్నటువంటి ఆలోచనలను, మనకున్నటువంటి తలంపులను, మనకున్నటువంటి భావాలను తెలుసుకోవటానికి. అందుకే కీర్తనకారుడు కీర్తన గ్రంథం 7వ అధ్యాయము 9వ వచనములో నీతిమంతుడైనటువంటి ప్రభువు మన మనస్సును, మన హృదయాన్ని పరిశీలిస్తాడు అని, టెస్ట్ చేస్తాడని వాక్యం పలుకుతుంది. మనం ఒకసారి చదువుతామా బిడ్డలారా? కీర్తన గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం. దుష్టుల దౌష్టమును తుదిమటింపుము, నీతిమంతులను బహుకరింపుము. నీవు నీతిమంతుడవైన దేవుడవు. నీవు నీతిమంతుడైన దేవుడు, నరుల ఆలోచనలను కోరికలను పరిశీలించువాడవు. నరుల ఆలోచనలను, నరుల కోరికలను, నరుల తలంపులను పరిశీలించు నీతిమంతుడవైన దేవుడు నువ్వేనయ్యా అని కీర్తనకారుడు పిలుస్తూ ఉన్నాడు. బిడ్డలారా, ఇదే అంశాన్ని యెరెమయా ప్రవక్త గ్రంథం 11వ అధ్యాయం 20వ వచనములు కూడా మనం చదువుతూ ఉన్నాం. దేవుడు మనిషి నరుల ఆలోచనలను, నరుల భావాలను టెస్ట్ చేసి పరీక్షించి తెలుసుకుంటాడు అని వాక్యం పలుకుతుంది. ప్రియబిడ్డలారా, అందువలన మనము మన సాధారణ కుటుంబ జీవితం జీవిస్తూ ఉండగా, మన వ్యక్తి సంబంధమైనటువంటి బాధ్యతలు మనము ముందుకు వెళ్తూ ఉండగా, బిడ్డలారా, మనము ఎన్నో విధాలుగా పరీక్షలకి మనం గురి అవుతాం. ఎందుకంటే దేవుని సేవ కోసము పూర్తిగా జీవితాన్ని అర్పించినటువంటి గురువులైన, మఠగన్యులైన, సేవకులు, సేవకురాలైన, సాధారణ కుటుంబ సంసార జీవితం జీవిస్తున్న మీ ఒక్కొక్కరైనా దేవుని సేవించడానికి వచ్చినప్పుడు మనకు పలు విధాలుగా పరీక్షలు తప్పవు అని సిరా గ్రంథం పలుకుతూ ఉంది. తీసుకుంటే పిల్లల మీ దగ్గర బైబిల్ ఉంటే సిరా గ్రంథం 2వ అధ్యాయము 1-2 వచనాలలో, కుమార కుమార్తె, దేవుణ్ణి సేవించాలనుకుంటే, అనగా సాక్షిగా నిలబడాలనుకుంటే నీకు ఇది తప్పదు. మరి ముఖ్యంగా ఈ కరోనా మహమ్మారి వలన పలు విధాలుగా రకరకాల పరీక్షలకు మనం గురి అయి ఉన్నాం. బిడ్డలారా, దేవుని వాక్యాన్ని ఒకసారి విందామా? బుక్ ఆఫ్ సిరాక్ చాప్టర్ 2 వర్సెస్ 1 and 2. కుమారా, ఇక్కడ బైబిల్లో కుమార అని మాత్రమే ఉంటుంది. మీరు కుమార్తె అని కూడా కలిపేసుకోండి. ఎందుకు? దేవుడు కుమారులకు మాత్రం కాదు, దేవుడు కుమార్తెలకు కూడా ఒకే రీతిగా దేవుడై ఉన్నాడు. మనందరికీ ఒకే దేవుడే. అందువలన కుమారా లేదా కుమార్తె. ఎస్, ముందు విందామా? నీవు దేవుని సేవింపగోరెదవేని, నీవు దేవుణ్ణి సేవింపగోరుదేని పరీక్షకు సిద్ధముగా ఉండుము, పరీక్షలకు సిద్ధముగా ఉండుము. చిత్తశుద్ధితోను పట్టుదలతోను మెలుగుము. ఆపదలు వచ్చినప్పుడు నిర్భరముగా ఉండుము. ప్రియులారా, ఎంత మంచి ప్రేమతో కూడినట్టు ఒక హెచ్చరిక. దేవుని సేవించటం అంటే మీరు అనుకోవద్దు కేవలం ఇది సేవకులకి మాత్రం ఇచ్చినటువంటి పిలుపుని. బిడ్డలారా, సేవకులకి మాత్రం కాదు, మీ అందరికీ కూడా ఈ పిలుపు ఉంటుంది. ఎందుకంటే మిమ్మల్ని దేవుడు పిలిచినటువంటి గృహస్థాశ్రమ జీవితము కానీ, మీరు తీసుకున్నటువంటి మీ వ్యక్తిగత బాధ్యతలో కానీ దేవునికి మహిమ చెల్లించే బాధ్యత మనందరికీ ఉంటుంది. రకరకాల విధంగా మనం దేవుని సేవలో ఉంటూ ఉన్నాం. అందువలన చిత్తశుద్ధితో, ఓర్పుతోనూ, పట్టుదలతోనూ, మెలకువతో ఉండమని ఇక్కడ వాక్యం మనకి హెచ్చరిక ఇస్తూ ఉంది. బిడ్డలారా, మరి ముఖ్యంగా ఈ కరోనా మహమ్మారి 2 ప్రభావం వలన
సెకండ్ వేవ్ వలన అన్ని విధాలుగా అందరూ కూడా ఇటువంటి ఒక టెస్ట్కి పరీక్షకి గురి అయి ఉన్నాం. ఇప్పుడే తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 30 తారీఖు నుండి పూర్తిగా లాక్డౌన్ తీసేసి కంప్లీట్ ఫ్రీడమ్ కేసీఆర్ గారు ప్రకటన చేశారు. 1వ తారీఖు నుంచి స్కూల్స్, కాలేజెస్, అన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఓపెన్ అవుతూ ఉన్నాయి. అడ్మిషన్ కోసం కాలేజెస్, స్కూల్స్ రెడీ అవుతూ ఉన్నాయి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఇది ఒక పరీక్ష టైమే. ఇక న్యూస్లు మనం వింటూ ఉన్నాం. యాక్చువల్ చెప్పాలంటే మనకు రకరకాల వార్నింగ్స్ కూడా వచ్చాయి. ఏమని, ఇంకొక 2 లేదా 3 నెలల తర్వాత ఇంకొక 3వ వేవ్, 3rd వేవ్ ఆఫ్ కరోనా రాబోతుంది అని ఒక వార్నింగ్ కూడా ఉంటుంది. మనకు తెలియదు ఈ స్కూల్స్, కాలేజెస్ అన్ని రకాలుగా బస్సులు, ప్రయాణాలు, ఫెసిలిటీసు అన్నీ ఇలాగానే ముందుకు కొనసాగుతాయి అనక మనకి ఎటువంటి గ్యారంటీ లేదు. బహుశా ఇవన్నీ ఓపెన్ అయ్యి ఒక 2 నెలల తర్వాత మళ్ళా ఇది పెరిగే అవకాశం ఉంది పెట్టారు. ఎందుకంటే కరోనా పూర్తిగా తగ్గిపోలేదు. మన తెలంగాణ రాష్ట్రం కానీ, ఆంధ్ర రాష్ట్రం కానీ, భారతదేశం ప్రియులరా కరోనా మహమ్మారి నుండి పూర్తిగా విముక్తి పొందలేదు అనేది వాస్తవమే. ఇప్పుడు కూడా కేసులు నడుస్తూ ఉన్నాయి. నాకు వ్యక్తిగతంగా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు కూడా కేసులు నడుస్తూ ఉండగానే ఎందుకు ఈ స్కూళ్ళు, కాలేజీలు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా 100% మొత్తం ఫ్రీగా వదిలిపెట్టి అడ్మిషన్స్ ఎందుకు ప్రారంభిస్తూ ఉన్నాయో నాకు తెలియదు. ప్రియుడ, అందువలన బహుశా ఒకవేళ ఒక 3rd వేవ్ వచ్చినా గమనించండి, మనకి మళ్ళా ఇటువంటి పరీక్షలే, మళ్ళా ఇటువంటి టెస్టులే. అందువలన ఇటువంటి పరిస్థితిలో కుటుంబంలో కానీ ప్రియులారా, మనము 4 గోడల మధ్యలో లాక్డౌన్లో కూర్చున్నప్పుడు కానీ, లేదా మనం రేపటి నుంచి బయట స్వతంత్రంగా మనం తిరిగినప్పుడు కానీ, ప్రతి ఒక్క మనిషి హృదయాన్ని, ప్రతి ఒక్క మనిషి తలంపును, ప్రతి ఒక్క మనిషి ఆలోచనలను టెస్ట్ చేసి పరీక్షించువాడే మన దేవుడు. అందుకే కీర్తన గ్రంథం బిడ్డలారా తీసుకున్నామా 139వ అధ్యాయంలో 23, 24 తీసుకుంటే అక్కడ వాక్యం పలుకుతుంది, ఓ దేవా నీవు నన్ను టెస్ట్ చేసి పరీక్షించి చూచేవాడవు అని కీర్తనకారుడు చక్కగా రాస్తూ ఉన్నాడు. తీసుకుంటామా సామ్ 139 వర్డ్స్ 23 and 24. దేవా నన్ను పరిశీలించి, నీవు నన్ను పరిశీలించి నా హృదయమును తెలుసుకొనుము, నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనను గుర్తింపుము, నా ఆలోచనలు గుర్తింపుము. నాలో చెడు ఏమైనా ఉన్నదేమో, నాలో చెడు ఏమైనా ఉన్నదా ఏమో చూడుము, శాశ్వత మార్గమున నన్ను నడిపింపుము. ప్రియులారా, ఇక్కడ కీర్తనకారుడైన దావీదు దేవునితో కీర్తన పాటలు పాడుకుంటూ చెప్తూ ఉన్నాడు, దేవా నీవు నా హృదయాన్ని టెస్ట్ చేసి పరీక్షించి చూడుము. ఏమని, నాలో చెడు ఏమైనా ఉన్నదా, నాలో తప్పులు ఏమైనా ఉన్నాయా, నీకు ఇష్టము లేని నీ మార్గానికి విరుద్ధమైన ఏమైనా నాలో ఉన్నాయా లేదా అని పరిశీలించి చూడండి ప్రభువా అని దావీదు దేవుని అడుగుతూ ఉన్నాడు. అందుకే దావీదుని బైబిల్ పలుకుతూ ఉంటుంది దేవుని హృదయానుసారుడు అని. ప్రియులారా, ప్రతిసారి మనము కుటుంబ ప్రతిష్ఠ చేయటానికి శుక్రవారం నాడు ఈ దివ్య ప్రసాదం ముందు వచ్చినప్పుడు కానీ, ప్రతిరోజు కుటుంబ ప్రార్థన చేయటానికి మీరు అందరూ గుమిగూడినప్పుడు కానీ, లేదా వ్యక్తిగతంగా మీరు ప్రార్థన చేయటానికి ప్రభు సన్నిధిలో మోకరించినప్పుడు కానీ, కూర్చున్నప్పుడు కానీ ఈ ఒక్క తలంపు కలగాలి. ఏంటి, నా హృదయాన్ని పరిశీలించి చూసేవాడే ఈ దేవుడు, నా తలంపులు దూరం నుంచి కనిపెట్టుకున్నవాడే ఈ దేవుడు, నాలో ఏమైనా దోషము కానీ పాపము కానీ ఏమైనా ఉంటే అది ఆయనకి మరుగు కాడు అని ప్రతి ఒక్క దేవుని బిడ్డ, ప్రతి ఒక్క దేవుని భక్తుడు మీరు ఒక్కొక్కరు ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు మన మనస్సాక్షిని ఆత్మశోధన గావించాలి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, అందువలన ఈరోజు మనము ఆల్రెడీ మీ కుటుంబాలను మీరు యేసుక్రీస్తు పరమ పవిత్ర తిరుహృదయానికి అంకితం చేశారు.
మనము అది మళ్ళా పునఃప్రతిష్ఠ చేస్తూ ఉన్నాము శుక్రవారం నాడు. బిడ్డలారా, ఈరోజు యాక్చువల్లీ నేను 4 రకాల పరీక్షల గురించి మీతో మాట్లాడుతూ ఉన్నాను. ఈ పరీక్షలు ఈ కరోనా మహమ్మారి కాలంలో మీకు వచ్చాయా? మీ వ్యక్తిగత కుటుంబ జీవితములో ఇప్పుడు జరుగుతూ ఉన్నాయా, లేదా రాబోయే దినాలలో రాబోతూ ఉన్నాయా అని పరిశీలించాలి ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా. నెంబర్ 1 ఏంటంటే ప్రియులారా, ఇంగ్లీష్లో ఏ టెస్ట్ ఆఫ్ లోన్లీనెస్ అంటారు. అనగా ఒంటరితనం ఫీల్ అవ్వటం. ఒంటరితనం. ఇక్కడ 2 అంశాలు ఉన్నాయి. ఒకటి ఒంటరిగా ఉండటం, రెండవది ఒంటరితనం ఫీల్ అవ్వటం. ఒంటరిగా ఉండటం మంచిది. ఇప్పుడు కరోనా మహమ్మారి వలన, లాక్డౌన్ వలన 4 గోడల మధ్యలో నీకు కావాలన్నా వద్దన్నా నీవు ఒంటరిగా ఉండవలసిన పరిస్థితి వచ్చింది. ప్రియులారా, ఒంటరిగా ఉండటం అంటే అది ఒక మనిషి ఇష్టం. నాకు కొన్నిసార్లు ఒంటరిగా ఉండాలనిపిస్తుంది. ఎవరితో మాట్లాడకుండా ఒంటరిగా దేవుని సన్నిధిలో కానీ, ఒంటరిగా ప్రశాంతంగా కానీ ఉండాలనిపిస్తుంది. అది మంచిది. ఒంటరిగా ఉండటం ఒక వ్యక్తి ఇష్టం, అది ఒక వ్యక్తి చాయిస్. నేనే ఇష్టపడి ఒంటరిగా ఉంటూ ఉన్నాను. అది మంచిది. అది మంచి ఆలోచనలు కలిగిస్తూ ఉంటుంది. అది మన హృదయాన్ని, మన మనస్సును, తలంపులను మళ్ళా పునః ఆలోచన కలిగించటానికి, విచింతనం చేయటానికి మనకు సహాయపడుతూ ఉంటుంది. కానీ ఒంటరితనం ఏంటంటే ప్రియబిడ్డలారా, గుంపులో ఉన్నా కూడా కొంతమంది ఒంటరితనం ఫీల్ అవుతారు. అది ఒక వ్యక్తి చాయిస్ కాదు, అది నీ ఇష్టం కాదు. అది ఒక మానసికమైనటువంటి ఒక డిప్రెషన్ లాగా, మానసికమైనటువంటి ఒక విచారం లాగా ఒక వ్యక్తి ఫీల్ అయ్యి ఎంతమంది ఉన్నా సరే లోపల ఒంటరితనం ఫీల్ అవ్వటం, నేను లోన్లీగా ఉంటున్నానని ఫీల్ అవ్వటం, నాకెవరూ లేరు అని ఫీల్ అవ్వటం. ప్రియమైన సహోదరి, ప్రియ సహోదరులారా, యాక్చువల్ చెప్పాలంటే ఈ కరోనా మహమ్మారి వలన ఎవరెవరైతే కరోనా మహమ్మారి గురి అయ్యారో వారు హాస్పిటల్లో కానీ, ఇంట్లో కానీ, క్వారంటైన్లో కానీ ఉన్నప్పుడు చూడటానికి డాక్టర్లు తప్ప, నర్సులు తప్ప ఇంక ఎవరు వచ్చేవాళ్ళు కాదు. నీకు యాక్చువల్లీ ఆరోగ్యం బాగలేకపోతే నీ ఇంటికి కూడా ఎవరు వచ్చేవాళ్ళు లేరు. ఎందుకంటే కరోనా, బాబోయ్ నేను రాను. ఇంట్లో ఎవరైనా చనిపోయినా కూడా భూస్థాపన చేయటానికి కానీ, సమాధి దగ్గరికి కానీ, గుడికి కానీ, మీ ఇంటికి కానీ ఎవరు రాలేదు. అలాంటి పరిస్థితుల్లో చాలామంది ఒంటరితనం ఫీల్ అయ్యి, చాలామంది ఇలా ఏడ్చి, చాలామంది బాధపడే వాళ్ళు ఉన్నారు ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా. ఇటువంటి ఒంటరితనం ఫీల్ అయ్యే అవకాశం ఉంది. ప్రియులారా, యేసుక్రీస్తు కూడా తన పరిచర్య కాలంలో మనము మత్తయి సువార్త 14వ అధ్యాయము 22-23 చదివితే ఆయన గుంపులో వాక్యం చదువుతూ లేదా వాక్యం బోధిస్తూ రోగులకి స్వస్థత ఇస్తూ, విడుదల ఇస్తూ చాలా సార్లు ఉదయం నుంచి సాయంకాలం వరకు బిజీగా ఉన్నారు. అప్పుడు కూడా ఆయన క్రౌడ్ని, ప్రజలని వదిలిపెట్టి తన శిష్యులతో పాటు ఏకాంతమైన నిర్జన ప్రదేశానికి వెళ్ళి వారి ఒంటరిగా సమయం గడిపేవాడు. ఒంటరిగా ఉండటం బిడ్డలారా మంచిది. అందువలన ఈ దివ్య ప్రసాద ఆరాధనలో నేను ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నాను బిడ్డలారా. ఈ కరోనా మహమ్మారి 2వ వేవ్లో దాదాపు 1 నెల లాక్డౌన్లో మనం ఉన్నాం. చర్చ్ లేదు, ప్రార్థన లేదు, సంఘం లేదు, గుడి లేదు, బడి లేదు, ఏదీ లేదు. అటువంటి టైంలో నీవు ఒంటరితనం ఫీల్ అయ్యి లోపల బాధపడి నాకెవరూ లేరు అని, దేవుని సాన్నిధ్యం కూడా లేదు అని ఫీల్ అయ్యి అటువంటి ఒక మనస్తత్వంతో ఉన్నావా అని ఒక టెస్ట్, ఒక ఆలోచన, ఒక విచింతన ప్రియబిడ్డలారా మనం ఈ సమయం చూసుకోవాలి. రెండవదిగా ప్రియబిడ్డలారా, డిస్కరేజ్మెంట్ టెస్ట్ అంటారు. డిస్కరేజ్మెంట్ అంటే ప్రియబిడ్డలారా నిరుత్సాహము కలిగించే పరీక్ష. నిరుత్సాహం కలిగించే పరీక్ష అంటే నీకు ఏదేదో చెయ్యాలని ఉంది, నీకు బిజినెస్ చేయాలని ఉంటుంది, నీకు వ్యాపారం చేయాలని ఉంటుంది, నీకు చదవాలని ఉంటుంది, నీకు కొన్ని పనులు, కొన్ని కార్యాలు చేయాలని ఉంది. కానీ పరిస్థితి సహకరించటం లేదు, కుటుంబ సభ్యులు సహకరించటం లేదు, భార్య సహకరించటం లేదు, భర్త సహకరించటం లేదు, అమ్మ నాన్న కోఆపరేట్ చేయటం లేదు, తోడ్పట్టువులు కానీ నా స్నేహితులు కానీ నన్ను నిరుత్సాహపరుస్తూ ఉన్నారు.
ఇటువంటి ఒక పరిస్థితి ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా. అసలు లోపల నుంచి నీకు ఈ ప్రోత్సాహనం ఉంది, ఏదో ఒకటి చెయ్యాలి, ఏదో ఒకటి సాధించాలి, కానీ ఏం చేయాలో తెలవట్లేదు. ఎందుకంటే ఏం చేసినా దానికి ఫలితం కనపడటం లేదు. ఎందుకంటే బిడ్డలారా, ఈ కరోనా మహమ్మారి వలన ఎంతో మంది వారి బిజినెస్ కానీ వ్యాపారం కానీ ప్రారంభించినటువంటి కొన్ని బిజినెస్ కానీ అన్నీ కూడా కుప్ప కూలిపోయాయి. పెట్టుబడి పెట్టినటువంటి డబ్బులు కూడా తిరిగి రాని పరిస్థితిలో, అప్పులు కట్టలేక ప్రియులారా అది తిరిగి చెల్లించలేక, ఏది కూడా చేతికి రాక, పెట్టుబడి కూడా పోగొట్టుకున్నటువంటి పరిస్థితిలో ప్రియులారా ఎంతోమంది సూటిపోటి మాటలు మాట్లాడి ఇక భవిష్యత్తులో ఏం చెయ్యాలో ఏం చేయలేదో ఇటువంటి అన్ని రకాల తలంపులతో ప్రియులారా నిరుత్సాహం కలిగి, నిన్ను ప్రోత్సహించేవారు ఎవరూ లేరని, నిన్ను ఎంకరేజ్ చేసేవాళ్ళు ఎవరూ లేదు అని, ఈ చీకటిలో ఒక వెలుగు ఎక్కడ కూడా నాకు కనపడటం లేదు అని అటువంటి ఒక నిరుత్సాహం ప్రియులారా కలిగిన వారు అనేక మంది ఉన్నారు. ఇది ఎప్పుడు అయిపోతుంది, ఇంకా మనకు ఒక భవిష్యత్తు ఉందా, ఇంకా ఎప్పుడైనా మనం పైకి వస్తామా, పూర్తిగా అంతా అయిపోయి మనం మళ్ళా ఆర్థికంగా కానీ, చదువుపరంగా కానీ, కుటుంబపరంగా కానీ, వ్యక్తిగతంగా కానీ మంచి ఒక జీవితానికి మనం ఇంకా పైకి రాగలుగుతామా? ప్రియులారా ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఈ నిరుత్సాహం వలన. నీకు చేయాలని ఉంది కానీ పరిస్థితి వలన నీకు సాధ్యం కానటువంటి ఒక పరిస్థితి. ప్రియులారా ఇటువంటి ఒక పరిస్థితుల్లో కూడా నీవు ఈరోజు దివ్య ప్రసాద ఆరాధనలో పాల్గొంటూ ఉండగా, యేసు హృదయానికి నిన్ను ప్రతిష్ఠిస్తూ ఉండగా, కుటుంబపరంగా వ్యక్తిగతంగా ఈ రెండో విషయం మనం ఆలోచించాలి ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా. ఎందుకంటే నీకున్న ఆ తలంపు కూడా దేవుడు ఎరిగి ఉన్నాడు. మూడవదిగా ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, వాక్యములు మనం చూస్తే రిజెక్షన్ టెస్ట్ అంటారు. రిజెక్షన్ అంటే ప్రియబులారా మనల్ని మనుషులు నిరాకరించే టెస్ట్, మనల్ని తీసివేసే టెస్ట్. బిడ్డలారా మనుషులను తృణీకరించి నన్ను నిరాకరించేటప్పుడు ఒక వ్యక్తి ఫీల్ అవుతున్నటువంటి ఆ పరిస్థితులు ఉన్నాయి, మరి ముఖ్యంగా కరోనా మహమ్మారి వలన. ఎందుకంటే యేసుక్రీస్తు కూడా ప్రపంచం వలన, లోకం వలన, మనుషుల వలన, చివరికి తన తండ్రి వలన కూడా నిరాకరించబడ్డాడు అని ఫీల్ అయ్యాడు. అందుకే యేసుక్రీస్తు సిలువలో ప్రార్థించాడు, నా దేవా నా దేవా నన్ను ఎలా చేయి విడిచితివి, నన్ను ఎలా విడనాడుతివి అని సిలువలో యేసుక్రీస్తు తండ్రిని ప్రార్థించాడు. ప్రియబిడ్డలారా మనము ఈ కరోనా మహమ్మారి టైంలో గమనించండి, ఎంతో మందిని సహాయం అడిగి ఉండవచ్చు. అది చికిత్స కోసం డబ్బుకైనా కావచ్చు, లేదా ఆరోగ్యం బాగలేనప్పుడు కొద్దిగా భోజనం కానీ, భోజన సామగ్రిలు కానీ, కొన్ని వస్తువులు తెమ్మని కావచ్చు, లేదా నాకు కొద్దిగా పరిచర్య ఒక సహాయం చేయమని కావచ్చు. ప్రియులారా నేను బాధతో ఒక విషయం నాకు ఇప్పుడు గుర్తుకొస్తుంది. ఒక ఇంట్లో తల్లిదండ్రులకి కరోనా వచ్చిందండి. అంటే ఫస్ట్ యాక్చువల్లీ నాన్నకి కరోనా వచ్చింది. నాన్నకి వచ్చినప్పుడు నాన్నకి పరిచర్య చేసి అమ్మకి కూడా కరోనా వచ్చింది. తల్లిదండ్రులకి ఇద్దరి కరోనా వచ్చింది అని తెలిసినప్పుడు కొడుకు, కోడలు, పిల్లలు ముగ్గురు ప్రియులారా ఇల్లు ఖాళీ చేసుకుని బయటకు వెళ్ళిపోయాడు. ఆ తల్లిదండ్రులు కన్నీటితో ఏడుపులతో నాతో మాట్లాడుతున్నప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. అమ్మ నాన్న కరోనా వచ్చి వారికి పరిచర్య చేయాలని ముసలి వయసులో వాళ్ళకి మెడిసిన్ కొనిపెట్టడం కానీ, కొద్దిగా తిండి పెట్టడం కానీ, వారిని ప్రేమతో పరిచర్య చేయటానికి కొడుకుకి, కోడలకి, పిల్లలకి ఇష్టం లేక మా కూడా వచ్చేస్తుందేమో అని ప్రియులారా తల్లిదండ్రులను తృణీకరించి నిరాకరించి వారు వెళ్ళిపోయారు. వాళ్ళు వాళ్ళ పని చూసుకున్నారు. యాక్చువల్లీ కరోనా నిజమైన సంబంధం ఏంటి, నిజమైన ప్రేమ ఏంటి, నిజమైన త్యాగం ఏంటి అని మనకి చూపెట్టింది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా అలా పిల్లల వలన నిరాకరించబడిన తల్లిదండ్రులు ఉన్నారు, భర్త వలన నిరాకరించబడినటువంటి భార్య ఉంది, భార్య వలన నిరాకరించబడిన భర్త ఉన్నాడు. చాలా
కుటుంబాలలో వ్యక్తిగత జీవితములో ఇటువంటి పరీక్షలు వచ్చాయి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, మనము ఒక కుటుంబముగా ఉంటూ ఉన్నాం. మన సంబంధాలు ఎంత బలంగా ఉంటుంది, తోడ్పటువుల మీద, తల్లిదండ్రుల మీద మనకు ఎంత ప్రేమ ఉంది అని, ఎంతవరకు త్యాగం చేయటానికి మనం సిద్ధంగా ఉన్నామని, మన ప్రేమ నిజమైనటువంటి ప్రేమ కాదా అని తేలింది ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా ఈ టైంలో. అందువలన మనం ఈరోజు ఈ ఆరాధనలో మనం పాల్గొంటూ ఉండగా మనము దేవుని సన్నిధిలో ఆలోచించవలసినటువంటి ఒక విషయం ఇది. ప్రభు సన్నిధిలో ఆ ఏరియాలో స్వస్థత కావాలని మనం ప్రార్థించాలి. అందుకే బిడ్డలారా, వచ్చే సోమవారం 28వ తారీఖు నుండి 2వ తారీఖు వరకు ఆంతరిక స్వస్థత ధ్యాన వడక నడిపించడానికి దేవుని ఆత్మ అందుకే ప్రేరణ కలిగించాడు. ఎందుకంటే ఈ కుటుంబ బంధాలు మళ్ళా బలపడాలి, ఈ ప్రేమ బంధములు మళ్ళా అర్థవంతమైనటువంటి సంబంధంగా మారాలి. మనము ఒకటేనని, ఒక కుటుంబమని, మరణం వరకు మనము దేవునికి సాక్షిగా ఉండవలసిన వాళ్ళమని ప్రేములారా, మనకు ఈ ఆరాధనలో దేవుడు మనకు అటువంటి ఒక ఆలోచన బుద్ధి సంబంధం వల్ల కలిగించాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. నాలుగవదిగా ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఫెయిత్ఫుల్నెస్ టెస్ట్ అంటారు. అనగా నమ్మకములో కూడా పరీక్ష. నమ్మకం ప్రియులారా, సంబంధానికి, ప్రతి రిలేషన్షిప్కి మూలాధారమే నమ్మకం. నమ్మక ద్రోహం చేయటం అంటే, నమ్మక ద్రోహం కలగటం అంటే ఒక మనిషి తట్టుకోలేరు. మనం నమ్మిన వ్యక్తి నన్ను మోసం చేశారని, నేను ఎవరి మీద ఆధారపడి ఉన్నామో వారే నన్ను మోసం చేశారని ప్రియులారా ఒక వ్యక్తికి తెలిస్తే ఇంకా ఆ వేదన తట్టుకోలేరు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, తట్టుకోలేరు. ఈ కరోనా మహమ్మారి టైంలో ఒక సంఘటన నాకు మళ్ళా మనసులో గుర్తుకొస్తుంది. ప్రియులారా, భర్త యుఏఈలో కానీ ఏదో ఒక ముస్లిమ్స్ కంట్రీలో ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. ఆయనే అక్కడి నుంచి డబ్బులు పంపించి ఇల్లు కట్టించాడు. అన్ని విధాలుగా మంచి మంచి ఫెసిలిటీస్ వాళ్ళకు ఉన్నాయి, కారు కొని పెట్టారు, అన్ని చేశారు. చివరికి ఈ కరోనా మహమ్మారి వలన భర్త అక్కడ లాంగ్ లీవ్ తీసుకుని ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చినప్పుడు భారతదేశ గవర్నమెంట్ నియమాల ప్రకారము ఆయన 14 రోజులు ఒక లాడ్జ్లో, ఒక హోటల్లో ఉండి క్వారంటైన్లో ఉన్నాడు. క్వారంటైన్లో ఉండిన తర్వాత కరోనా నెగటివ్ అని రిపోర్ట్ వచ్చింది. ప్రియబిడ్డలారా, కరోనా నెగటివ్ అని రిపోర్ట్ వచ్చి ఆ రిపోర్ట్ పట్టుకుని ఇంటికి వచ్చినప్పుడు భార్య అతన్ని ఇంటికి రానియలేదు. ఆమె బయట పెద్ద గేట్ ఉంది, ఆ గేట్ వేసేసింది, ఇంటి గుమ్మం తలుపేసింది, కిటికీలు మూసేసి లోపల ఉంటుంది. ఆమె లోపల ఉంది. ఏం చెప్తుందంటే, అంటే మీడియా వచ్చింది, అది టీవీలో కూడా ఈ న్యూస్గా ఫ్లాష్ అయింది. ఆమె ఏమంటుందంటే, నాకు చిన్న పిల్లలిద్దరు ఇంట్లో ఉన్నారు, మీకు కరోనా టెస్ట్ నెగటివ్ వచ్చింది, ఏ ప్రూఫ్ ఉంటుంది? నేను మాత్రం నమ్మా. నీకైతే కరోనా ఉందేమో, కానీ నాకు, నా పిల్లలకి రాకూడదని చెప్పి ప్రియబిడ్డలారా, ఆ భర్త ఉదయం 6 గంటలకు అనుకుంటున్నాను తన బ్యాగులు, లగేజులు, సూట్ కేసు అన్ని మోసుకుని గేట్ దగ్గర పెట్టి అక్కడ నిలబడి ఉన్నాడు 8 గంటల వరకు. ఆయనకి ఉదయం స్నానం చేయటానికి కానీ, ఆయనకి ఫ్రెష్ అప్ అవ్వటానికి కూడా భార్య అవకాశం ఇవ్వలేదు. ఆయన గేటు దగ్గర నిలబడి ఏడుస్తూ భార్య పేరు పిలుస్తూ ఇలా 2 గంటలకు నిలబడితే ఇంటి పక్కన ఉన్న వాళ్ళు ఈ సౌండ్ విని బయటికి వచ్చి అడిగారు. తర్వాత వాళ్ళు పోలీస్కి కాల్ చేశారు, హెల్త్ వర్కర్స్ వచ్చారు, వాళ్ళందరూ వచ్చి భార్యని బతిమాలాడారు, కానీ ఆమె మాత్రం ఒప్పుకోలేదు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులు, చివరికి ఆ భర్త తన లగేజ్ అన్ని మళ్ళా ఒక వాహనములో ఎక్కించి మళ్ళా హోటల్కి వెళ్ళిపోయాడు. ఆ భర్త చెప్పిన మాటలు వింటే గుండె పగిలిపోతుంది. నమ్మిన భార్య,
ఆయన డబ్బు పంపించి కట్టించిన ఇల్లు, ఆయన కొనిపెట్టిన కారు, ఆయన ఆమెకి ఇచ్చిన అన్ని సుఖ సౌకర్యాల మధ్యలో ప్రియులారా ఈ నమ్మకత్వం ఆమె కోల్పోయింది. ప్రియులారా ఇది ఒక ఎగ్జాంపుల్, ఒక ఉదాహరణం. కానీ మీరు కుటుంబాల పరిస్థితి ఆలోచిస్తే ప్రియులారా ఈ కరోనా మహమ్మారిలో ఇటువంటి ఎన్నెన్నో జరిగి ఉన్నాయి. చివరికి 5వది ప్రియులారా ఫర్గివ్నెస్ టెస్ట్ అంటారు. అనగా ఈ కరోనా మహమ్మారి టైంలో నీకు ఎవరి వల్ల అయితే బాధ కలిగిందో, ఇబ్బంది కలిగిందో, నిన్ను ఇబ్బంది పెట్టారో, నేను ఇంతక చెప్పినటువంటి ఈ 4 రకాల అంశాలలో నీవు విరిగి నలిగిపోయి ఉన్నారో అటువంటి వాళ్ళని క్షమించటానికి, మన్నించటానికి, తప్పు ఒప్పుకోవటానికి, తప్పు మన్నించి క్షమించటానికి, మళ్ళా కుటుంబ సభ్యుల మధ్యలో, భార్యాభర్తల మధ్యలో, తల్లిదండ్రుల మధ్యలో, తోటపుట్టువుల మధ్యలో ఈ సఖ్యత, ప్రేమ మళ్ళా కలిగి ముందుకు సాగటానికి ఒక మంచి మనసు ఉందా లేదా? ఎందుకంటే ప్రియులారా అమ్మ కానీ, నాన్న కానీ, భార్య కానీ, భర్త కానీ, తోడ్పుట్టువులు కానీ ప్రాణభయం అందరికీ ఉందండి. ప్రాణభయం అందరికీ ఉంటుంది. వచ్చే వాళ్ళకి వచ్చింది కానీ రాని వాళ్ళకి ఎందుకు రావాలి, నాకెందుకు అంటించాలి, ప్రియులారా నేను ఎందుకు పోయి ఇది అంటించుకోవాలి, నా ప్రాణం ముఖ్యము అనేటువంటి ఒక స్వార్థపు ఆలోచన అందరికీ ఉంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, బహుశా మీ ఇంట్లో ఈ కరోనా మహమ్మారి కాలంలో కానీ లేదా ఈ లాక్డౌన్ సమయంలో కానీ ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు కానీ నీవు అనుకున్నట్లు సహాయం కానీ, నీ అనుకున్నట్లు ప్రేమ కానీ, నీ అనుకున్నట్లు కోఆపరేషన్ కానీ, నీ అనుకున్నట్లు ప్రోత్సాహనం కానీ, నీ అనుకున్నట్లు ఒక పరిచర్య కానీ బహుశా అమ్మ వల్ల, నాన్న వల్ల, భార్య వల్ల, భర్త వల్ల, తోడ్పుట్టువుల వలన మీకు దొరకలేదేమో. కానీ వాళ్ళు మీ అమ్మ నాన్నలే, నీ భార్యాభర్తలే, నీ తోడ్పుట్టువులే, నీకు ప్రియమైన వారే. ప్రియపట్లారా మనము ఒకే కుటుంబంలో కుటుంబ సభ్యులుగా ఉంటున్నాం. అందువలన ఈ కరోనా మహమ్మారి ఆల్మోస్ట్ ఇప్పుడు అయిపోతూ ఉంది బిడ్డలారా. కానీ మనకి గ్యారంటీ లేదు, 3వ వేవ్ మళ్ళా రావచ్చు ఇంకా ఒక 3 నెలల తర్వాత. వార్నింగ్ ప్రకారము ఇంకా 3 నెలల్లో మళ్ళా వస్తుంది. అప్పుడు మళ్ళా వహీ పురాణి కహాని, మళ్ళా వహీ పురాణి కహాని బిడ్డలారా. అందువలన ఈ టైంలో ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా మనము విశ్వాసములు పడిపోకుండా ఉండటానికి, ప్రార్థనలు పడిపోకుండా ఉండటానికి, దైవభక్తులు పడిపోకుండా ఉండటానికి, దేవుని నుంచి దూరం అవ్వకుండా ఉండటానికి ఈ మన్నింపు, క్షమ, ఫర్గివ్నెస్ మనకు కావాలి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా మనము ఈ నెల ప్రారంభములో మొదటి వారములో మన కుటుంబాలను యేసుక్రీస్తు పరమ పవిత్ర హృదయానికి మనం అంకితం చేసి ఉన్నాం. ఈ శుక్రవారం మనము మీ కుటుంబాలని, మీ కుటుంబాన్ని, మన కుటుంబాలను ఆ యేసుక్రీస్తు హృదయానికి మనం మళ్ళా పునఃప్రతిష్ఠిస్తూ ఉన్నాం. కుటుంబ ప్రతిష్ఠ ప్రార్థన చెప్పి అమ్మను, నాన్నను, భార్యని, భర్తని, పిల్లలని, తోడ్పుట్టువులను, మీ ఇంట్లో ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా మరొకసారి ఆ దేవుని ప్రేమ వలన, ఆప్యాయత వలన, వాక్యం వలన, దేని కృప వలన దేవుడు కలిపి బంధించి మళ్ళా ఒకే కుటుంబముగా ప్రేమ కలిగి ఉండటానికి, సఖ్యత కలిగి ఉండటానికి, ఆప్యాయత కలిగి ఉండటానికి, తోడ్పుట్టువుల సోదరి సోదరుల ప్రేమ కలిగి ఉండటానికి ఆ దేవుని ప్రత్యేకమైన కృపా సహాయం కోరుకుంటూ మనము ఈ సమయంలో ప్రార్థిద్దాం. ప్రియబడ్డారా నేను ఇప్పుడు ఈ ప్రార్థన నడిపించబోతూ ఉండగా మీరు కూడా భక్తితో, విశ్వాసముతో నాతో కలిసి ఈ కుటుంబ ప్రతిష్ఠ ప్రార్థనలో మీరు పాల్గొనండి. బిడ్డలారా సాధ్యమైతే మీ 2 చేతులు జోడించండి. మోకరించగలిగే వాళ్ళు మీరు మోకరించండి. బిడ్డలారా మీ ఇంట్లో కుటుంబ సభ్యులు ఉంటే వారందరినీ కూడా మీరు దగ్గరికి పిలువండి. ఈ దివ్య ప్రసాదం ముందు, ఈ టీవీ స్క్రీన్ ముందు మీ అమ్మ, నాన్న, భార్య, భర్త ఇంట్లో ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా మీరు దగ్గరికి పిలువండి. మనము ఒకే హృదయముతో, ఒకే మనసుతో ప్రభు సన్నిధిలో మోకరించి మనము ఈ యొక్క ప్రార్థనలో పాల్గొందాం. మొట్టమొదటిసారిగా తెలుసో తెలియక మనము చేసినటువంటి పాపములు, దోషములు కనికరముతో, కృపతో మన్నించమని ఆ భగవంతుని అడిగి పెడుకుందాం. ప్రియ సహోదరి సహోదరులారా
ప్రభు సన్నిధిలో మన పాపములన్నీ ఒప్పుకుంటూ ఉత్తమ మనస్తాప ప్రార్థన చేసుకుందాం. కుటుంబ సభ్యులందరితో సఖ్యపడి ఈ కరోనా మహమ్మారి టైంలో వచ్చినటువంటి అన్ని విధాలుగా పరీక్షలు, టెస్టులు, శోధనలు అన్నిటినీ ప్రభు సన్నిధిలో సమర్పించుకుంటూ మనం ప్రార్థిద్దాం. నా తర్వాత మీరు చెప్పండి. సర్వేశ్వర స్వామి, సర్వేశ్వర స్వామి, దేవరవారు దేవరవారు మితిలేని సకల మేలుల స్వరూపులై ఉండుట వలన సకల వస్తువుల కంటే మిమ్ము అధికముగా ప్రేమించుచున్నాను. మీకు నా పాపముల చేత ద్రోహము చేసినందువలన మహా మనస్తాపపడుచున్నాను స్వామి, మహా దుఃఖపడుచున్నాను స్వామి, మహా ఉత్తమ మనస్తాపడుచున్నాను స్వామి. ఇక మీదట ఒకనాటికి ఇటువంటి పాపములు చెయ్యనని నిండు మనసుతో గట్టి ప్రతిజ్ఞ చేయుచున్నాను స్వామి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియబిడ్డలారా, మీ ఇంట్లో యేసుక్రీస్తు తిరుహృదయ ఫోటో మీరు ప్రతిష్ఠించి ఉన్నారు. ఆ తిరుహృదయ ఫోటో ముందు మీరు మోకరించండి. మనం ఇప్పుడు మీ కుటుంబాన్ని మరొకసారి యేసుక్రీస్తు పరిశుద్ధ తిరుహృదయానికి సమర్పించుకుంటూ సఖ్యత, యూనిటీ, ఐక్యత, ప్రేమ కలిగి ఉన్న కుటుంబముగా ఆ యేసుక్రీస్తు తిరుహృదయము ఆ హృదయం నుండి ప్రవహిస్తున్నటువంటి కృపావరముల ద్వారా మీ కుటుంబమును కూడా దీవించటానికి మనం ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. నేను చెప్పే ప్రార్థన చేతులు జోడించి భక్తితో మీరందరూ కూడా ఒకే మనసుతో మీరు చెప్పండి. మళ్ళా మీ కుటుంబంలో ఐక్యత కలగాలి, మళ్ళా మీ కుటుంబంలో ప్రేమ కలగాలి, మళ్ళా మీ కుటుంబంలో మీరందరూ కలిసి ఒకే మనసుతో హృదయముతో జీవించాలి. దానికి యేసుక్రీస్తు కృప కోసం ప్రార్థిద్దాం. భక్తిగల కుటుంబముల మీద ఏలుటకు తమ ఆశ కోరికలను పునీత మరియ మార్గరితమ్మ గారికి ఎరగపరచిన ఓ నా జేసు యొక్క పరిశుద్ధ తిరుహృదయమా, ఈ దినము ఈ మా కుటుంబము మీద మీకు సర్వరాజ్యాధికారమును ఇచ్చినామని బహిరంగముగా ప్రకటన చేస్తూ వచ్చి ఉన్నాము. ఈ లోకములో ఉన్నప్పుడు మీరు నడిచి చూపించిన పుణ్య మాతృకల ప్రకారము నడుచుటకు ఆశించుచు ఉన్నాము. ఈ లోకములో ఆ పుణ్యాభాస్యములను కలిగిన వారికి సమాధానమును ఒసగుదునని మాట ఇచ్చినారు. కావున ఆ పుణ్యములను మా కుటుంబములో వృద్ధి చేయుటకు ఆశించుచు ఉన్నాము. మీరు శపించిన లోకాశలను మా నుండి దూరముగా తరిమివేయుటకు ఆశించుచు ఉన్నాము. మా మనస్సు తెలివి హృదయములను మీ దివ్య ప్రేమాగ్నిచే మండుచున్నట్లా చేయండి. మేము తరచుగా దివ్య సప్రసాదమును స్వీకరించుట వలన ఆ ప్రేమ జ్వాలలు అధికముగా వెలుగునుగాక. ఓ మా మధురమైన దివ్య హృదయమా, మా కుటుంబ అధ్యక్షత వహింపుడు. మా జ్ఞాన కార్యములకును లోక కార్యములకును మీ ఆశీర్వాదమును దయచేయము. ఈ లోకాశలను మా నుండి తీసివేసి మా సంతోషములను పరిశుద్ధపరచి
పరిశుద్ధపరిచి మా నొప్పులను శాంతిపరచుట బ్రతిమాలుకొనుచున్నాము. మాలో ఎవరైనను పాపము వలన మీకు దూరమైపోయినట్లయినా ఓ నా యేసు యొక్క తిరుహృదయమా తన పాపములకు గాను మనస్తాపపడి మీ పాదములకు చేరువారి ఎడల మీరు దయగల తండ్రిగా ఉన్నారని మరచిపోకము. ఒకరినొకరు విడిచిపోవు గడియ సమీపించినప్పుడు మరణము మాకు దుఃఖము రప్పించినప్పుడు మరణించు వారులకును ఇంకను ఈ లోకములో ఉండు మేమందరము మీ చిత్తమునకు పూర్తిగా లోబడి ఉండునట్ల అనుగ్రహింపుము. చావు దినము అందరికి రాకమానదు. ఆ దినమున మా కుటుంబము కుటుంబ సభ్యులందరూ తిరుగా మోక్షములో ఒకటిగా కూడి సదాకాలము మీ మహిమను పొగడుచు మీ ఉపకారములను పాడుచుండవలమని నమ్మకము కలిగి ఉన్నాము. మరియమ్మ గారి నిష్కలంక హృదయమును మహిమగల పితృలైన పునీత జోజప్ప గారును ఈ మా కానుక జపమును మీకు అప్పగించి సమర్పించుదురుగాక. మరియు మా జీవిత కాలములో ఆ జపము మా మనస్సులో ఉండునట్లు చేయుదురుగాక. మన రాజును తండ్రి అయిన యేసునాథుని పరిశుద్ధ హృదయమునకు సదా స్తోత్రము మహిమలు కలుగునుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, మీ రెండు చేతులు యేసు క్రీస్తు పరిశుద్ధ పరమ తిరుహృదయం వైపు ఎత్తి పట్టండి, లేదా ఈ దివ్య ప్రసాదం వైపు రెండు చేతులు ఎత్తి పట్టి కళ్ళు మూసుకుని మీ కుటుంబ సభ్యులందరూ కలిసి గొంతెత్తి స్వరమెత్తి ఆ ప్రభువుని స్తుతించి ఘనపరచి ఆ తిరుహృదయం నుండి ప్రవహించు ప్రేమాగ్ని ద్వారా మీరందరూ ఒక్కటిగా కూడాలని, మీరొక్కటిగా ఐక్యపరచబడాలని, ఆ తిరుహృదయ కృపావరములు మీరు పొందుకోవాలని, మీ ఇంట్లో ఆ వెలుగు ప్రకాశించబడాలని దాహముతో చేతులపైకి లేపి స్తుతించండి. హల్లెలూయా 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 యేసు దివ్య హృదయమా నీకే వందనములు ఆరాధన. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రము స్తుతి ఘనత మహిమ ఆరాధన నీకే నిరంతరము కలుగునుగాక. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, నేనును నా కుటుంబమును ప్రభు యేసును మాత్రమే సేవింతుము, పూజింతుము, ఆరాధింతుము. నేను నా కుటుంబమును యేసు తిరుహృదయానికి మాత్రమే అంకితమై ఉన్నాము. ఎర్ర సముద్రము అట్టు వచ్చిన, ఎన్ని సమస్యలు, కరోనా మహమ్మారిలు ప్రభావాలు వచ్చిన, మా కుటుంబములో ఎన్ని రకరకాల సమస్యలు చెలరేగిన ఆ దేవునికి మాత్రము మేము అంకితమై ఉన్నాము.
ఆయన మాత్రమే సేవింతును పూజింతుము ఆరాధింతుమని ఈ పాట నేను పాడుతూ ఉండగా మీ కుటుంబ సభ్యులందరూ కలిసి చప్పట్లతో ఉత్సాహముతో ఆ యేసు హృదయానికి మిమ్మల్ని సమర్పించుకుంటూ నేను పాడిన తర్వాత ఈ పాట మీరు పాడండి. నేనును నా కుటుంబమును యేసుక్రీస్తుని మాత్రమే పూజింతును. నేనును నా కుటుంబమును ప్రభుని మాత్రమే సేవింతును. 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 మాకు ఏమి జరిగినను ఎవరు ఏమి పలికినను, మాకు ఏమి జరిగినను ఎవరు ఏమి పలికినను, ప్రభువే మాకు ఆధారం, ప్రభువే మాకు ఆనందం, ప్రభువే మాకు ఆధారం, ప్రభువే మాకు ఆనందం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రియులారా, ప్రభు నీ కుటుంబములో ఉంటే ఇద్దరు లేక ముగ్గురు నా నామములు గుమిగూడి ప్రార్థించురు వారి మధ్య ఉంటాను అని పలికినట్టు ప్రభు. ఎర్ర సముద్రము అడ్డు వచ్చిన మేము ఎటువంటి భయపడము, ఎలైనా ఆయన హస్తం నన్ను కాపాడును, నన్ను నడిపించినట్టు విశ్వాసముతో ప్రార్థిద్దాం. ఎర్ర సముద్రము అడ్డు వచ్చినా మేము భయపడము, ఎర్ర సముద్రము అడ్డు వచ్చినా మేము భయపడము, దేవుని హస్తం కాపాడును ఎల్లప్పుడూ జీవింతును, దేవుని హస్తం కాపాడును ఎల్లప్పుడూ జీవింతుము. అందరూ కలిసి చేతుల పైకి లేపి హల్లెలూయా 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 హల్లెలూయా. యెరికో గోడలు అడ్డగోడలుగా నిలబడినప్పుడు యెహోషువ తన అనుచరుడు దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆ గోడలు చుట్టూ మందసం మోసుకుంటూ తిరిగినప్పుడు గోడలు నిలువగానే పడిపోయినట్లు వాక్యం పలుకుతూ ఉండగా నీ కుటుంబ సమస్యలను ఆయనకి సమర్పించు. బిడ్డలారా, ఆయన హస్తము కింద అన్నీ నాశనమగును, ఆయన నిన్ను కాపాడును. ప్రార్థిద్దాం. కుటుంబం దేవునికి అగ్గదించి, దేవుడే నా ఇంటికి యజమానుడు, యెరికో గోడలు ముందుండినా మేము భయపడము, యెరికో గోడలు ముందుండినా మేము భయపడము, దేవుని స్తుతించి ఆరాధింప గోడలు కూలిపోవును, దేవుని స్తుతించి ఆరాధింప గోడలు అందరూ చేతుల పైకి లేపి కలిసి పాడతాం. హల్లెలూయా 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 హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా మరొకసారి హల్లెలూయా 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 స్తుతించు స్తుతించు హల్లెలూయా 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 ఆరాధన స్తుతి ఘనత మహిమ నీకే హల్లెలూయా స్తుతి స్తోత్రము ఘనత మహిమ ఆరాధన నీకే హల్లెలూయా హల్లెలూయా సకల స్తుతులు స్తోత్రములకు యోగ్యుడమైన దేవా మా రక్షకుడా మా దైవమా మా మంచి కాపురి మీరే మా ఇంటికి యజమానుడవు నీవే నా దేవుడవు నేను నీ బిడ్డను బిడ్డలారా మనం దివ్య ప్రసాద ఆశీర్వాదం స్వీకరించబోతూ ఉన్నాం. ఈ చివరి గానం పాడుకుంటూ తండ్రి దేవునికి యేసుక్రీస్తుకు పరిశుద్ధాత్మ దేవునికి నిన్ను జతపరచిన దేవునికి నిన్ను ఐక్యపరచిన దేవునికి నిన్ను దీవించిన దేవునికి స్తుతులు మహిమ ఆరాధన చెల్లిస్తూ ఈ దివ్య ప్రసాద ఆశీర్వాదము స్వీకరిస్తాం. ఆరాధనా ఆరాధనా యేసయ్య ఆరాధనా 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 యేసయ్య ఆరాధనా 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 యేసయ్య ఆరాధనా 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 యేసయ్య ఆరాధనా 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 పరిశుద్ధుని ఆరాధనా 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 పరిశుద్ధుని ఆరాధనా 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 పరిశుద్ధుని ఆరాధనా పరిశుద్ధుని ఆరాధనా ఏలిన వారు మీతో ఉండునుగాక మీ ఆత్మతోను ఉండునుగాక సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా
పుత్ర పవిత్రాత్మ సర్వేశ్వరుడు మిమ్మందరిని దీవించి సదా సర్వదా కాచి కాపాడునుగాక. చిగురించిన ఆశలతో వికసించిన మనసులతో వెళ్ళెదము ప్రమిదలతో యేసుని సన్నిధికి. చిగురించిన ఆశలతో చీకటిలో చిరుదీపము, వేదనలో మనస్వాంతము. చీకటిలో చిరుదీపము, వేదనలో మనస్వాంతము. దివ్యమైన స్నేహము, శాంతినిచ్చు దైవము. దివ్యమైన స్నేహము, శాంతినిచ్చు దైవము. చిగురించిన ఆశలతో వికసించిన మనసులతో వెళ్ళెదము ప్రమిదలతో యేసుని సన్నిధికి. చిగురించిన ఆశలతో. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ప్రియ సహోదరి సహోదరులారా, ఈ శుక్రవారం యేసుక్రీస్తు పరమ పవిత్ర తిరుహృదయ భక్తితో ఈ పరిశుద్ధ బలి అర్పించడానికి చాలా సంతోషముతో మీ అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. ఈనాడు పరిశుద్ధ బలి పూజ పెట్టించి మన ప్రార్థన సహాయం కోరిన కుటుంబాలు: For God's mercy upon the departed soul of Boga Maria Karunakumar, Mass offered by Boga Arogyam and her family. Thanksgiving Mass offered by Alban Reddy and Parina and her family. For the departed soul of Agade Inna Reddy, and for the eternal peace, and for the peace, unity, and God's blessings in the family. Gregorian Mass offered by the members of the family. Thanksgiving Mass for the good health and all the blessings, and for the good health of Pope Francis, cardinals, bishops, and the clergy, and religious. Mass offered by Gade Inna Reddy and Lucy Rani. Thanksgiving Mass for all the blessings for Mother Mary, and for the special intentions and for the brighter future of Rajeshekar Reddy, Bala Nikita, Rajiv Reddy, Mary Soumya Leta, and for God's will in all the good things in the family, and for the good health of the family, offered to the Sacred Heart of Jesus by Dugimbudi Silva Reddy and family. Thanksgiving Mass for all the blessings and for the special intentions and for the salvation and good health of the family, offered to the Sacred Heart of Jesus by Yerva Joji Reddy and family. For the good health and speedy recovery of Yamala Mahesh from throat surgery wounds, Mass offered by the members of the family. Thanksgiving Mass for all the blessings received and the grace of God, and for the good health, spiritual growth, deliverance from all the bondages of the family, and for the good settlement of Saumit. Mass offered by a devotee. Gregorian Mass for the soul of Golamari Bala Shuredi, offered by Golamari Rosemary. For God's protection and God's blessings upon Mary Rose, Rosalind, Sindhu, and Saranya. Mass offered by Mary Rose. For the special intentions of the family, and for the good health and the financial breakthrough of all people in the world, and for the speedy recovery of Allamenyasama suffering from corona, and to return home safely, offered by K. Komaredi
and Lourdes Maredi. Thanksgiving Mass is offered for all the blessings received by the family members, special intentions, good health, God's protection and help in all the works, for the further studies and the brighter future of Shauri Meghana and Rajasekhar Reddy, offered the Sacred Heart of Jesus by their parents. Thanksgiving Mass offered by Arogya Mary, for the good health and God's protection, spiritual growth and success in the exam, to Gade, Divya and Abhishek Reddy, for the good health and brighter future of a sweetie. Mass offered by the members of the family, to offer all the family members, especially all the kids, to the Sacred Heart of Jesus, especially in this pandemic attack, and for God's blessings and Mother Mary's intervention to resolve all the family problems and financial problems offered by K. Milkiraju, K. Roja Pushpa and all the family members. Thanksgiving Mass and for the protection offered by Praveen Kumar Pati and Shilpa and Gaurav and Pranav. Thanksgiving Mass for the healing of Banti Vinay Kumar from the 3rd grade of ulcers and protecting the family from COVID. Mass offered by the members of the family. Thanksgiving Mass offered for the good health and the fulfillment of the intentions, growth in the job and for the gift of children. Mass offered by Ralapalli Joseph Naidu, Pratima Lily, for the spiritual growth, God's love and grace, offered by Ralapalli Joseph Naidu, Pratima Lily, for God's mercy upon Bodheda, Swati and Bobbili Ganesh, and their marriage should be done in God's will without any obstacles. Mass offered by Lalita, for the eternal peace for Arunaya who died with the corona, and for the consolation of the parents, offered the Sacred Heart of Jesus by Putti Joseph Gyanaraj and the family. For the departed soul of NFJ Anandarao, offered by Nakka Nirmala Kavita and the family members. For the salvation of Saliva and for deliverance from all the worldly things, financial blessings and for the good health to all the family members, offered by Deepika and the family. Thanksgiving Mass and for the special intentions and for God's blessings upon the nation studies, offered to Saint Joseph by Kumaredi Shavredi and Shavrilu. Thanksgiving Mass offered by Akhilesh Reddy for the success of the visa approval, for God's protection upon all our team members, especially on teachers, lecturers and those who are going to college and the schools. Mass offered by Sister Banu. Thanksgiving Mass for all the blessings received. Mass offered by Sindhunuri Santamma, S. Mary Manikim, for God's help in Supriya's exam and to get a good score, offered the Sacred Heart of Jesus by Arogyamma, for the bright future of Gade Abhishek Reddy on the occasion of the birthday. Mass offered by the parents. Abhishek Reddy, wish you a very, very happy birthday, and God bless and protect you and give you a good, bright future in the coming years. For the bright future of Gade Abhishek Reddy on the occasion of the birthday, Mass offered by Golamari Rosemary, for the special intentions for the good health of the family and deliverance of the world from corona, and for the good job to our family members, and for God's protection, offered the Sacred Heart of Jesus by a devotee, for God's blessings upon son on the occasion of the birthday. Mass offered by a devotee. ప్రియ సహోదరి సహోదరులారా, మీరు పెట్టించిన పరిశుద్ధ బలి భోజ ఉద్దేశ లక్ష్యాలన్నిటినీ ఈ పరిశుద్ధ బలి భోజలో మనం కానుకగా అర్పిస్తున్నాము. అలాగే ఈ శుక్రవారం మీ హృదయాలను యేసుక్రీస్తు పరిశుద్ధ హృదయానికి అంకితం చేసుకుంటూ కుటుంబ ప్రతిష్ట ప్రార్థన మనము ఇప్పుడే చేసి ఉన్నాం. ఈ పరిశుద్ధ బలి భోజలో కూడా మీ కుటుంబాన్ని ఆ హృదయానికి ప్రతిష్ఠించి మీరు భక్తితో ఈ పరిశుద్ధ బలి భోజలో మీరు పాల్గొనండి. అలాగే ఆన్లైన్లో మీరు వేలాది మంది మాస్టర్లు పాల్గొంటున్నారు. బిడ్డలారా, మీ అందరినీ, మీ పిల్లలని, మీ మనవడు మనవరాలను, అలాగే
స్కూల్కు వెళ్ళటానికి సిద్ధపడుతున్న స్కూల్ టీచర్స్, కాలేజ్ టీచర్స్, స్టూడెంట్స్, కాలేజ్ స్టూడెంట్స్, స్కూల్ స్టూడెంట్స్ అందరినీ ఈ పరిశుద్ధ బలి పూజలు సమర్పించుకుంటాం. థర్డ్ వేవ్ నుండి దేవుడు మిమ్మల్ని కాపాడాలని మనం ప్రార్థిద్దాం. అంతేకాదు మా 3500 మంది కుటుంబ ప్రార్థన టీములో అనేక మంది టీచర్స్ ఉన్నారు. వారందరి కోసం ఈ పరిశుద్ధ బలిని నేను అర్పిస్తున్నా బిడ్డలారా. అలాగే వచ్చే వారం 28వ తారీఖు నుండి 2వ తారీఖు వరకు జరగబోయే ఆంతరిక స్వస్థ వడకాన్ని కూడా మనం ప్రభువుకు సమర్పించుకుంటూ నిండు మనసుతో తిరుహృదయ భక్తితో ఈ పరిశుద్ధ బలి పూజను మనం అర్పించుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము సహకారము మీ అందరితోనూ ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పిల్లరా, ఆరాధనలో మనం చక్కగా ధ్యానించినట్లుగా అమ్మ నాన్న, అత్తమ్మ మామయ్యలు, భార్య భర్త, పిల్లలు, తోడ్పట్టువులు, కుటుంబ సభ్యుల మధ్యలో ఎటువంటి మనస్పర్ధలు, కోపతాపాలు, బాధలు, విద్వేషము, నిరాశ, తిరస్కరించబడినటువంటి వేదనలు, పరీక్షల గురి అయిన నిరాశ, నలుపురుగులు, డిప్రెషన్స్, ఇటువంటి ఏమైనా పాప ప్రభావములో మీరు ఉంటే ఈ పరిశుద్ధ బలిని మనం అర్పిస్తూ ఉండగా ప్రభు సన్నిధిలో మనము పాపక్షమాపణ కోరుకుందాం. మీ కుటుంబాన్ని యేసు తిరుహృదయానికి సమర్పించుకుంటూ ఆ పరిశుద్ధ తిరుహృదయం నుండి ప్రవహించిన రక్తముతో జీవజలముతో ప్రభువా నన్ను కడగండి, నా కుటుంబాన్ని కడగండి, ఆమేన్. మా కుటుంబ సభ్యుల మధ్యలో ఈ కరోనా మహమ్మారి తెచ్చిపెట్టిన ఎటువంటి చెడు ప్రభావం పని చేయకుండా ఆమేన్. యేసు పరిశుద్ధ రక్తముతో అన్నిటినీ ఆయన కడిగి శుద్ధి చేయాలని కోరుకుందాం. 2 చేతుల గుండె మీద పెట్టి వినయముతో, వినమ్రతతో, మానవులుగా, మనుషులుగా, ప్రాణభయముతో, కరోనా భయముతో, తెలుసో తెలియక చెప్పిన మాటలు, చేసిన క్రియలు, కలిగిన మనస్తత్వము అన్నిటినీ ఒప్పుకుంటూ అందరితో సఖ్యపడి మనం ప్రార్థిద్దాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చందును, సహోదరి సహోదరులారా, మీ చందును నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతును, వాక్కు చేతును, క్రియల చేతును, అశ్రద్ధ చేతును బహుపాపము చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని ప్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని మనందరిపై దయ చూపి మన పాపములు, దోషములు యేసు తిరుహృదయ రక్తములో కడిగి శుద్ధి చేసి మనలను ఐక్యపరచి నడిపించునుగాక. ఆమేన్. తండ్రి దేవా మాపై దయ చూపండి. తండ్రి దేవా మాపై దయ చూపండి. యేసు దివ్య తిరుహృదయమా మాపై దయ చూపండి. యేసు దివ్య హృదయమా మాపై దయ చూపండి. పరిశుద్ధాత్మ దేవా మీ బిడ్డలపై దయగా ఉండండి. పరిశుద్ధాత్మ దేవా మీ బిడ్డలపై దయగా ఉండండి. ప్రార్థించుదము. కనికరమునకు నిలయమైన ఓ సర్వేశ్వర, పాప మార్గములో పడి ఉన్న మీ బిడ్డలు సత్య మార్గములో ప్రవేశించినట్లు మీరెల్లప్పుడూ వారికి మీ నిత్య జ్యోతిని ప్రకాశింపచేయుచు ఉన్నారు. మీ క్రైస్తవ ప్రజలందయు, ప్రతి కుటుంబ సభ్యులు మీ సత్యమునకు విరుద్ధమైన పద్ధతులు త్యజించి మీకు అనుగుణమైనది మాత్రమే చేయనట్లును, మాట్లాడినట్లు, జీవించినట్లును మీ కృపను వారికి ప్రసాదించండి. యేసుక్రీస్తు తిరుహృదయ భక్తులుగా వీరు ఐక్యత కలిగి మీకు సాక్షిగా జీవింతురుగాక. మీతోను పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును మీ కుమారుడని యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయించు ఉన్నాము. ఆమేన్. మొదటి పట్టణము ఆదికాండము 17వ అధ్యాయము 1వ వచనము మరి 9 నుండి 10, 15 నుండి 22 వచనం వరకు. అబ్రహామునకు 99 ఏండ్లు వచ్చినప్పుడు దేవుడు ప్రత్యక్షమై, నేను సర్వశక్తిమంతుడగు దేవుడను, నా సన్నిధిని మెలుగుము,
ఉత్తముడవై ఉండుము. దేవుడు అబ్రాహాముతో ఇంకాను ఇట్లా నేను, నీవు నీ సంతతి వారును తరముల దాకా నా ఒడంబడిక చెల్లునట్లు చూడవలేను. నాకు నీకు నీ తర్వాతి తరముల వారి నడుమ నేను చేసిన ఒడంబడిక మీరెల్లరూ పాటింపవలెనన్నా మీలో ప్రతి పురుషుడు సున్నతి పొందవలేను. మీరు చర్మగ్రమమున సున్నతి చేసుకొనవలేను. ఇదే మన నడుమ నున్న ఒడంబడిక గుర్తుగా ఉండును. దేవుడు అబ్రహాంతో ఇంకాను ఇట్లా నేను, ఇక నీ భార్య సారాయి అని పిలవకుము, సారా అని మాత్రము పిలువుము. నేను ఆమెను ఆశీర్వదింతును, ఆమె వలన నీకు కొడుకు పుట్టును. నేను ఆమెను దీవింతును, ఆమె అనేక జాతులకు తల్లి అగును, అనేక జాతుల రాజులకు అమ్మ అగును. ఈ మాటలు విన్న అబ్రహాము దేవుని ఎదుట చాగిలబడెను. అతడు తనలో తను నవ్వుకొనెను. కాటికి కాలు చాచిన 100 ఏండ్ల ముదుసలికి కొడుకు పుట్టుటయా, 90 ఏండ్ల సారా బిడ్డను కనుటయా అని అనుకొనెను. ఇట్లా అనుకొని అతడు దేవునితో, ప్రభు, నీవు ఇష్మాయేలును చల్లని చూపు చూచినా నాకదే 10,000 అని అనెను. కానీ దేవుడు ఇట్లు చెప్పెను, అది కాదోయ్, నీ భార్య సారా తప్పక నీకు కుమారుని కనును, అతనికి ఇసాకను పేరు పెట్టుము. నేను అతనితో ఒడంబడిక చేసుకొందును, అతని తర్వాత తరములతో సైతము నేను శాశ్వతంగా ఒడంబడిక చేసుకొందును. ఇక ఇష్మాయేలు అందువా, అతని కొరకు నువ్వు చేసిన మనవి వింటిని, అతని ఆశీర్వదించితిని, అతనికి సంతానాభివృద్ధి కలుగునట్లు చేయుదును, అతని సంతతి వారు విస్తరిల్ల చేయుదును. అతడు 12 రాజులకు తండ్రి అగును, అతని నుండి ఒక మహాజాతిని రూపొందించెదను. కానీ ఇసాకుతో మాత్రం నేను ఒడంబడిక చేసుకొందును. రానున్న ఏట ఈ బుధువు నందే సారా నీకు ఆ బిడ్డను కనును. ఇట్లు అబ్రహాముతో మాట్లాడిన తర్వాత దేవుడు అతనిని వీడి స్వర్గంనకు వెడలిపోయెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా, 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 ఏలిన వారి మీతోనూ ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందునుగాక. పునీత మత్తయి గారు వ్రాసిన పవిత్ర సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 8వ అధ్యాయము పరిశుద్ధ వచనాలు 1 నుండి 4 వరకు. బోధన ముగించి పర్వతముపై నుండి దిగి వచ్చిన యేసును గుంపులు గుంపులుగా జనులు వెంటబడిరి. ఆ సమయమున కుష్ఠరోగి ఒకడు వచ్చి ప్రభు ముందు మోకరించి, ప్రభువు, నీకు ఇష్టమైనచో నన్ను శుద్ధిని చేయగలవు అని పలికెను. అంతా యేసు తన చేయి చాపి అతనిని తాకి, నాకు ఇష్టమే, నీకు శుద్ధి కలుగునగాక అని పలికెను. వెంటనే వాని కుష్ఠము పోయి వాడు శుద్ధుడాయెను. యేసు అతనితో, ఈ విషయమును ఎవరితో చెప్పవలదు, నీవు వెళ్ళి అర్చకులకు కనిపింపుము, నీ స్వస్థతను వారికి నిరూపించుటకై మోషే ఆజ్ఞానుసారము కానుకలు సమర్పింపుము అని పలికెను. ఇది యేసుక్రీస్తు పరిశుద్ధ రక్షణ సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. సువిశేష బోధన ద్వారా మన పాపములన్నీ మన్నింపబడునుగాక. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం ఇప్పుడు అర్పణ సమయంలో ప్రవేశిస్తూ ఉన్నాం. ఈ అర్పణ వేళలో మీరు అర్పించవలసినది మీ కుటుంబాన్ని మీరు అర్పించండి. మీ కుటుంబం నుండి ఎవరెవరైతే వేరే రాష్ట్రాలలో, దేశాలలో ఉద్యోగం చేస్తూ ఉన్నారో, పని చేస్తూ ఉన్నారో, చదువుతూ ఉన్నారో,
వివాహం వలన దూరమై ఉన్నారో వారందరినీ మీరు అర్పించండి. అలాగే మీ ఇంట్లో మరణం వలన చనిపోయినటువంటి వారి ఆత్మవిశ్రాంతి కోసము గాయక బృందము అర్పణ గానం పాడుతుండగా మీరు నిశ్శబ్దంగా ఈ ప్రార్థనలో ఉండవలసిందిగా కోరుకుంటున్నాం. నీ పూజకు పూను నేనై అర్పణగా వచ్చితి దేవా, నైవేద్యపు ప్రమిదను నేనై కానుకగా తెచ్చితి దేవా. నీ పూజకు పూను నేనై అర్పణగా వచ్చితి దేవా, నైవేద్యపు ప్రమిదను నేనై కానుకగా తెచ్చితి దేవా. దీనతతో అర్పింతు, మనసారా సమర్పింతు, రాజాది రాజా స్వీకరించు, రాజాది రాజా స్వీకరించు. నీ పూజకు పూను నేనై అర్పణగా వచ్చితి దేవా, నైవేద్యపు ప్రమిదను నేనై కానుకగా తెచ్చితి దేవా. సహోదరి సహోదరులారా, మనమర్పించు ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమనట్టులా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ప్రియబిడ్డలారా, రెండు చేతులు జోడించి మీరు ఒక్క నిమిషం కళ్ళు మూసుకోండి. ఈ శుక్రవారము యేసు పరిశుద్ధ తిరుహృదయ భక్తులుగా మీ కుటుంబాన్ని ఇక్కడ మనం కానుకగా అర్పించి మనం ప్రార్థిస్తున్నాం. మన కుటుంబ ప్రతిష్ఠ ప్రార్థనలో మనం ప్రార్థించినట్లు మీ కుటుంబాన్ని ఆ యేసు క్రీస్తు పరిశుద్ధ తిరుహృదయము దీవించి ఆశీర్వదించి సఖ్యత కలిగించి దుష్టు నుండి కాపాడి ఆమేన్. ప్రేమతోనూ సోదరి సోదరుల సఖ్యతతోనూ నడిపించునుగా కానీ ప్రార్థించండి. ఆమేన్. అలాగే ఈనాడు పరిశుద్ధ బలిపూజ పెట్టించిన కుటుంబ సభ్యులందరి విన్నపాలను ఉద్దేశ లక్ష్యాలను మీరు కానుకగా అర్పించండి. బర్త్డే కొని ఆడుతున్న బిడ్డలని, వెడ్డింగ్ యానివర్సరీస్ కొని ఆడుతున్న వారిని ఈ బలిలో మనం స్మరించుకుంటాం. కరోనా మహమ్మారి వలన స్వస్థత కావాలని ప్రార్థనా సాయం కోరిన బిడ్డలకి ఈ బలి యోగ్యత ద్వారా స్వస్థత కలుగునగాక. ఆమేన్. రకరకాల కుటుంబ వ్యక్తిగత అవసరాల కోసం పూజలు పెట్టించిన వారి మనవులు నెరవేరునగాక. ఆమేన్. బిడ్డలారా, మా 3500 కుటుంబాలు 24/7 24 గంటలు ప్రార్థన చేస్తూ ఉండగా ఆ కుటుంబాలను దేవుడు సంరక్షించి మూడవ ప్రభావం నుండి కాపాడమని మీరు ప్రార్థించండి. ఆ కుటుంబాలలో అనేక మంది టీచర్స్ ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు. వారు కాలేజీ వెళ్ళటానికి, స్కూల్కి వెళ్ళటానికి సిద్ధపడుతూ ఉన్నారు. మీ కుటుంబాలలో కూడా టీచర్స్ని, స్టూడెంట్స్ని కానుకగా అర్పించండి. థర్డ్ ప్రభావం త్వరగా రాబోతూ ఉంది అని న్యూస్ వస్తుండగా యేసు తిరుహృదయము వారికి సంరక్షణగా ఉండాలని ప్రార్థించండి. ఆమేన్. అలాగే సోమవారం నుండి 28వ తారీఖు నుంచి మనం ప్రారంభించబోయే ఆంతరిక స్వస్థత తెలుగు ధ్యాన వడకాన్ని బోధిస్తున్న వారిని, వడకములో పాల్గొంటున్న మీ అందరినీ కూడా దేవుడు శారీరక, మానసిక, ఆత్మీయ స్వస్థతని ఇవ్వాలని మీరు ప్రార్థించండి. ఆమేన్. బిడ్డలారా, ఎమ్మెల్యే ఫిలిప్ సి టార్చర్, రాజశేఖర్ రెడ్డి ఇద్దరు రాష్ట్ర
ప్రజల సేవకులను ఈ బలిలో జ్ఞాపకం ఉంచుకొని వారి బాధ్యతలను సరిగా నిర్వహించి వారికి ఉన్న ఆటంకముల దేవుడు తొలగించి వారిని లేవనెత్తి నిలబెట్టాలని ఈ పరిశుద్ధ బలి భోజనం వారి కోసం ప్రార్థిద్దాం. ఈ మా ప్రార్థనలన్నిటినీ మా నాథుని యేసుక్రీస్తు పరిశుద్ధ గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. 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 ఏలిన వారి మీతోనూ ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను, మీ ప్రార్థనలు, మీ కోరికలను, మీ ఇంటిని, మీ కుటుంబ సభ్యులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ఏలిన వారా, పావన పిత, సర్వశక్తిగల ఓ నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటున మీ కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మీ జనదైక సుతుడు శిలువ మీద వేలాడినప్పుడు యూదుని ఈట చేత పొడవబడ చిత్తగించితిరి. అట్లు తెరవబడిన హృదయము దయాపూరితముకు బొక్కసమాయను, దయానుగ్రహములను వర్షాధారగా మాపై కురిపించును. ఆ హృదయము మాపై ప్రేమ వలన నిరంతరము రగిలి మండుచు ఉన్నది. భక్తిమందులకు ఉపశాంతి, పశ్చాత్తాపులకు రక్షణాశ్రయమగుచూ ఉన్నది. కావున దూతలతోనూ అధిదూతలతోనూ భద్రాసులతోనూ అధిపతులతోనూ పరలోకతలన్నిటితో ఏకీభవించి మీ మహిమా గీతముతో నిన్ను ఎడతెడగా నిరంతరము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతైన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండినవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ప్రియులారా, నడు పూజలో మనం పరిశుద్ధాత్మ ప్రభావం కోసం ప్రార్థిస్తూ ఉన్నాం. సాధ్యమైతే మోకరించి యేసు తిరుహృదయ ఫోటో ముందు మోకరించి ఆ తిరుహృదయం మీ ఇంటికి ఐక్యతను, శాంతి వరములు ప్రసాదించాలని ఈ సమయంలో ప్రార్థనలో ఉండండి. పావన పిత, మీ నిజముగా పరిశుద్ధులు, మీ సృష్టి అంత విమర్శించుట యుక్తము. ఏలైనా మీ దివ్య కుమారుడును మా ప్రభు అని యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధ ఆత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచు ఉన్నావు. ప్రపంచమాది అంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన ఒక పరిశుద్ధ బలిని అర్పించుటకై ప్రజలందరూ నిరంతరము నిన్ను పిలుచుచూ ఉన్నారు. కావున ఏలినవారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. మీ పరిశుద్ధాత్మ ద్వారా వీనిని పవిత్రపరచా ప్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇది మానాదుడును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చలను మీకు నెరవేర్చుచున్నాము. వారు పాటుపడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనిరి.
మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రము నందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఎట్లనీరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై సిలువలో ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణము ప్రకటించెదము, నీ ఉత్థానము చాటెదము, నీవు మరల వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, యేసుక్రీస్తు పాట మరణమును ఉత్థానమును స్మరించుచు జీవితము సగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాం. మీ సమకమును మోకరించి ఈ శుక్రవారం నాడు ఈ కుటుంబ ప్రతిష్ట పరిశుద్ధ బలి అర్పించడానికి మమ్మందరిని పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు శరీరక్తములో పాలివారిగా మమ్ము పరిశుద్ధాత్మ ద్వారా ఐక్యపరచి యేసు తిరుహృదయ భక్తులుగా నడిపించమని ప్రతిమాలుకొనుచున్నాం. ఏలిన వారా, ప్రపంచమంతటా వ్యాపించిన మీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, పూల ఆంతోని అగ్రపీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులను, మఠకన్యలను, నీ సేవకులు సేవకులందరినీ విశ్వాసముందును ఆత్మయందును వాక్యమందు స్థిరపరచి నడిపించండి. ఉత్థాన మగుదమును అన్నమికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మరి ముఖ్యంగా కరోనా మహమ్మారి వలన చనిపోయిన బిడ్డలందరి బిషప్పుల, గురువుల, మఠకన్యల, సాధారణ ప్రజల ఆతనెత్త విశ్రాంతి కోసం మేము అర్పిస్తున్నాం. ప్రభువా, ఉద్దున స్థలంలో పీడింపడుతున్న ఆత్మలపైనను దిక్కులేని ఆత్మలపైన కనికరించి వారిని అక్షయ సౌభాగ్యమునకు వారసులుగా చేర్చండి. మా అందరిపై దయ చూపి దేవుని కన్య తల్లిగా మరియ మాతతోను ఆమె భర్త అయిన యోజప్ప గారితోను ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్యజములో భాగము దయచేయండి. మరి ముఖ్యంగా ప్రభువా, ఈనాడు ఈ పరిశుద్ధ బలి పూజ పెట్టించి మా ప్రార్థన సాయం కోరిన బిడ్డలందరినీ, కుటుంబాలను ఈ పరిశుద్ధ బలి ద్వారా దీవించి ఆశీర్వదించండి. దేవా, ఈనాడు కుటుంబ ప్రతిష్ట ప్రార్థనలో, ఆరాధనలో పాల్గొని కుటుంబాలను యేసుక్రీస్తు హృదయానికి ప్రతిష్ఠించిన వారందరినీ, వారి కుటుంబాలను ఐక్యపరచి దీవించి ఆంతరిక స్వస్థతను అనుగ్రహించండి. ప్రభువా, ఆమేన్. స్కూల్లో, కాలేజీలో వెళ్ళటానికి సిద్ధపడుతున్న టీచర్స్ని, స్టూడెంట్స్ని మూడవ కరోనా ప్రభావం నుండి కాచి కాపాడి సంరక్షించండి. దేవా, మా 3500 కుటుంబాలను, కుటుంబ సభ్యులను, వారి పిల్లలని, మనవడు మనవరాలను నీ రక్తమొత్తం ముద్రించి కాపాడండి. ఆమేన్. వచ్చే సోమవారం నుండి ప్రారంభించబోయే తెలుగు ధ్యాన వడకము, ఆంతరిక స్వస్థత వడకాన్ని ప్రభువా నీవే విజయవంతంగా నడిపించండి. పాల్గొంటున్న బిడ్డలందరికీ స్వస్థత, విడుదల నీ పరిశుద్ధ నామములో, రక్తములో కలుగునుగాక. ఆమేన్. డివైన్ మర్సీ సెంటర్ నుండి మేము ఓన్లీ అర్పిస్తున్న పరిశుద్ధ బలి పూజ
పాల్గొన్న ప్రతి ఒక్కరికి దీవెనగా ఆశీర్వాదంగా మారునగాక. ఆమేన్. మా టీం మెంబర్స్ ని కాచి కాపాడి సంరక్షించండి ప్రభువా. ఈ సేవా పరిచర్య ముగించి ఒకరోజు మేము కూడా మీ సన్నిధికి చేరి మీతో కలిసి సకలతో దూతలతోను పునీతులతో పాటు నిన్ను స్తుతింతుముగాక. ఆమేన్. ఈ మా ప్రార్థనలు మా నాథుని యేసుక్రీస్తు పరిశుద్ధ గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. 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 రెండు చేతులపైకి లేపి బిడ్డలారా మీ ఇంటిని ఆ త్రిత్విక దేవునికి కానుకగా సమర్పించుకుంటూ మనం కలిసి పాడదాం. వారి ద్వారా వారితో వారి అందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమై ఉండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ప్రభు యేసుక్రీస్తు మనకు నేర్పించిన ప్రార్థన, మీ కుటుంబ సభ్యులందరూ దగ్గర ఉంటే వాళ్ళ చేతులు పట్టుకుని పైకి లేపి ఒకే కుటుంబ సభ్యులుగా ఐక్యత కలిగి మనం ప్రార్థిద్దాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యందు అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులు మీరు మన్నింపము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ఏలిన వారా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో ఈ కుటుంబ ప్రతిష్ట ప్రార్థనలో పాల్గొని తిరుహృదయ భక్తులుగా ఈ బలిని అర్పిస్తున్న ప్రతి ఒక్క బిడ్డని కుటుంబాన్ని సకల ఆంతరిక హాయముల నుండి, కోపము, పక, ఈర్ష, అసూయ, వైరము, తృణీకరించబడినటువంటి డిప్రెషన్ నుండి, అన్ని విధమైనటువంటి మనస్పర్ధల నుండి, డివిషన్స్ నుండి యేసు తిరుహృదయ శక్తి ద్వారా విడుదల కలుగునగాక. మీ మోక్షానందమును మా రక్షకుని యేసుక్రీస్తు రెండవ ఆగమను నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరం మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. బిడ్డలారా, మీ ఇంట్లో శాంతి సమాధానం కోసం ప్రార్థించండి. యేసు తిరుహృదయం నుండి ప్రవహిస్తున్న ఆ ప్రేమ మీ అందరికీ ఐక్యత కలిగించాలని ప్రార్థించండి. శాంతిని సమాధానమే గొసగుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువుని యేసువా, మీది పలికినటువంటి ఆ మాట ప్రకారము ఆ శాంతి సమాధానమును యేసు హృదయం నుండి ప్రవహిస్తున్న ప్రేమాగ్ని జ్వాల ద్వారా కలిగినటువంటి ఆ ప్రేమ ఐక్యతను ఈ బలిలో పాల్గొన్న ప్రతి ఒక్క కుటుంబమునకు కలుగునుగాక. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. యేసుక్రీస్తు శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితోనూ ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు ప్రభు శాంతి సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపమును పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపమును పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్ల, ఇదిగో మన కోసం ఈటచే పొడిచే తరుబడిన యేసుక్రీస్తు పరిశుద్ధ తిరుహృదయము. ఈ గొర్రెపిల్ల విందుకు ఆహ్వానింపబడిన వారు ధన్యులు. ప్రభువా,
నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీ ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. యేసుక్రీస్తు శరీర రక్తములు మనకు నిత్య జీవములో భాగం ప్రసాదించునుగాక. ఆమేన్. అనురాగపు ఈ భోజనం అనుదిన బలి భోజనం. అనురాగపు ఈ భోజనం అనుదిన బలి భోజనం. ఆత్మాంధకారమును అణచివేయును ఈ భోజనం. ఆత్మాంధకారమును అణచివేయును ఈ భోజనం. ప్రభు భోజనం అనురాగపు ఈ భోజనం అనుదిన బలి భోజనం. అనురాగపు ఈ భోజనం అనుదిన బలి భోజనం. ప్రియ సహోదరి సహోదరులారా, వచ్చే వారం సోమవారం 28వ తారీఖు నుండి 2వ తారీఖు వరకు కరోనా 2వ ప్రభావం వలన మీకు మీ కుటుంబానికి కలిగిన అన్ని ఆంతరిక మానసిక శారీరక గాయముల నుండి స్వస్థత పొందుకోవటానికి ఆంతరిక స్వస్థ ధ్యాన వడకము ఈ ఛానల్లో మేము మీకోసము నడిపించబోతున్నాం. ఈ గుడ్ న్యూస్ మీరందరితో షేర్ చేయండి. సాధ్యమైనంత మందికి మీరు ఈ లింక్ని మీరు పంపించండి. బిడ్డలారా, మీరు కేవలం ఒక చిన్న గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ అని ఏదేదో పనికిరాని జోకులు మాటలు ఫార్వర్డ్ చేసినట్లు కాదు దేవుని వాక్య పరిచర్య. ఎన్నో కుటుంబాలు రక్షించబడుతూ ఉంటాయి. ఎంతో మంది దేవుని హృదయానికి వాక్యం ద్వారా ఆకర్షించబడుతూ ఉన్నారు. అందువలన మీరు ఆత్మల రక్షణ కార్యం నిర్వహిస్తూ ఉన్నారు. ఇది మీరందరితో షేర్ చేయటం వలన మీరందరూ కూడా ఈ ధ్యాన వడకం కోసం ప్రార్థించండి. మీరు ఎదురు చూస్తూ ఉండండి. అలాగే ఒక్కొక్క రోజు స్పాన్సర్ చేయటానికి మీరు ముందుకు రండి. మనం కలిసి ఈ కరువు కాలములో అన్ని మోయబడి ఉన్నటువంటి టైములో కుటుంబాల నూతనీకరణ కోసం, వ్యక్తిగత స్వస్థత విడుదల కోసము ఈ ధ్యాన వడక నడిపిస్తాం. సువార్త పరిచర్యను మనం అందరికీ ఇంటింట అందించేస్తాం. మీ అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. చివరి ప్రార్థన కోసం లేచి నిలబడండి, ప్రార్థించుదాము. ప్రభువా, మా పాప పరిహారార్థమై కలువరి సిలువలో వేలాడి ఈటచే పొడిచి తెరవబడి చిత్తగించిన నీ అపారమైన ప్రేమని బట్టి మీకు వందనములు. ఆ తిరుహృదయం నుండి ప్రవహించిన పరిశుద్ధ రక్తముతో జీవజలముతో మమ్మల్ని మా కుటుంబాలను కడిగి నీ సకల ప్రేమాగ్ని జ్వాలలకు మమ్మల్ని అర్హులుగా మార్చమని ప్రార్థిస్తున్నాం. ఈనాడు ఈ కుటుంబ ప్రతిష్ట పరిశుద్ధ బలిభోజులోను ఆరాధనలోనూ పాల్గొనేటువంటి ప్రతి కుటుంబాన్ని నీవు నీ త్రిహృదయము ద్వారా వారి ముద్రించి నీ ప్రేమాగ్ని జ్వాల దగ్గరికి ఆకర్షించమని ప్రార్థిస్తున్నాం. ఈనాడు పరిశుద్ధ బలిభుజ పెట్టించిన కుటుంబాలు ఈ పరిశుద్ధ బలి యోగ్యత ద్వారా దీవించబడునుగాక. ఆన్లైన్లో ఈ మాసంలో పాల్గొన్న బిడ్డలు యేసు త్రిహృదయ భక్తిలో బలపడి నీ దీవెనలకి పాత్రులుగా మారునగాక.
ఈ మా ప్రార్థనలు మా నాథుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ ఉన్నతమైన నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ఏలిన వారి మీతోనూ ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పరిశుద్ధాత్మ మిమ్మందరిని మీ కుటుంబాలను సదా దీవించి యేసుక్రీస్తు పరిశుద్ధ హృదయానికి అంకితం చేసి నడిపించునుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించుదాము. సర్వేశ్వరునికి వందనములు. ప్రియలారా, ప్రతి శుక్రవారం ఈ ఛానల్లో యేసుక్రీస్తు హృదయ భక్తితో మనము పూజను, ఆరాధనలను, కుటుంబ ప్రతిష్టను మనం నిర్వహిస్తూ ఉన్నాం. దేవుడు మీ అందరినీ కూడా ఈరోజు గొప్పగా దీవించి ఆశీర్వదించునుగాక. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే అండ్ గాడ్ బ్లెస్ యూ. చిలకరించు యేసయ్యా నీదు రక్తము, కాపాడుము యేసయ్యా నీదు బిడ్డలన్. చిలకరించు యేసయ్యా నీదు రక్తము, కాపాడుము యేసయ్యా నీదు బిడ్డలన్. ఎచ్చటికి వెళ్ళినా మాకు విజయమే, ఎచ్చటికి వెళ్ళినా మాకు విజయమే. నీదు రాజ్యమో యేసయ్యా వచ్చును గాక, నీదు రాజ్యమో యేసయ్యా వచ్చును గాక. హల్లే హల్లెలూయా హల్లెలూయా హల్లే హల్లెలూయా హల్లెలూయా హల్లే హల్లెలూయా హల్లెలూయా హల్లే హల్లెలూయా హల్లెలూయా. పాపులము మేమయ్యా కనికరించుమా, నీదు రక్తంతో మమ్ము శుద్ధి చేయుమా. పాపులము మేమయ్యా కనికరించుమా, నీదు రక్తంతో మమ్ము శుద్ధి చేయుమా. సైతాను తంత్రములను జయించుటకు, సైతాను తంత్రములను జయించుటకు, చిలకరించు మాపై యేసు దివ్య రక్తము, చిలకరించు మాపై యేసు దివ్య రక్తము. హల్లే హల్లెలూయా హల్లెలూయా హల్లే హల్లెలూయా హల్లెలూయా హల్లే హల్లెలూయా హల్లెలూయా హల్లే హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా 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 యేసయ్యా.